తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తుంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా నమోదవుతున్న పరిస్థితి ఉంది. తెలంగాణ కాశ్మీర్గా పిలిచే ఆదిలాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా చూస్తున్నాం 6 నుంచి 7 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు తాజాగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన బేలాలో 6.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా నమోదయ్యాయి. దాంతోపాటు నిర్మల్ జిల్లాకు సంబంధించి మామడ మండలం తాండ్రాలో కూడా 6.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు ఈరోజు నమోదయ్యాయి. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలానికి సంబంధించిన పొచ్చరలో 6.4, జైనత్లో 6.5, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 6.6, అటు భీంపూర్ మండలంలో అర్లీటీలో 6.6 డిగ్రీల లోయెస్ట్ టెంపరేచర్ నమోదైంది. దాంతోపాటు కొమరంభీం జిల్లా సిర్పూర్లో కూడా 6.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి ఉంది. సో మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. గత 4-5 రోజులుగా చలికి పూర్తిగా జనమంతా కూడా వణికిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో హాస్టల్లో పిల్లలు కావచ్చు, ప్రభుత్వ హాస్టల్లో పనిచేసే పిల్లలకి చన్నీటి స్నానమే దిక్కైంది. దాంతోపాటు ప్రతిసారి పెద్ద సంఖ్యలో ఈ చలికాలంలోనే అయ్యప్ప స్వాములు దీక్ష చేపడుతూ ఉంటారు. ఉదయం పూట తెల్లవారుజామున నిద్ర లేచి పూజాది కార్యక్రమాలు ఉంటాయి. వీళ్ళు కొంత చలికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కొంతమంది అయ్యప్ప స్వాములు ఉన్నారు, మనతో మాట్లాడడం. ఎట్లుంది చలి? ఒక 4-5 రోజుల నుంచి చలి ఎట్లుంది? బాగా చలి ఉంది. 3-4 రోజులే చలిది బాగుంది. ఇబ్బంది అయితే లేదు. పొద్దున చల్లటి స్నానము, నీళ్ళు ఎట్లా ఉంటున్నాయి? పొద్దున నీళ్ళు చల్లగా ఉంటుంది. ఇబ్బందిగా దేవుని కొరకు కష్టపడు అంతేగాని చలి బాగుంది. ఈ సంవత్సరం ఎక్కువ ఉంది. 3 రోజులే బాగుంది. ఇవాళైతే బాగా విపరీతం. ఎట్లుందండి? చలికి ఇబ్బంది అవుతుందా? ఏమన్నా ఇబ్బంది అవుతుంది. ఎండలో వచ్చి నిలబడడం జరుగుతుంది. ఎందుకంటే చలి తట్టుకోలేకపోతున్నాం కదా. ఇప్పుడు చలి బాగా అడవుల జిల్లా కాబట్టి చలి విపరీతంగా ఎప్పుడు ఇంటే ఉంటుంది. ఇది ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయ్యప్ప స్వాములు కావచ్చు, మిగతా స్కూల్ పిల్లలు కూడా పొద్దున టైంలో హాస్టల్స్కి కానీ స్కూల్ పిల్లలు కూడా బయటకు వెళ్ళేందుకు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. చల్లటి నీళ్ళు, ఐస్ లాంటి వాటరు నీళ్ళంతా కూడా గడ్డగట్టే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ టెంపరేచర్స్కి తగ్గట్టుగా కొంత చల్లటి గాలులు అయితే వీస్తున్నాయి. ఆ చల్లటి గాలులతో కూడా కొంత జనం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఆసుపత్రిలో పాలవుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరాలతో కొంత ఆసుపత్రుల బారిన పట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మనుషులే కాదు, వన్యప్రాణులు, పశువులకు కూడా ఇబ్బంది పడుతున్నాయి చల్లటి నీళ్లు కావచ్చు, ఈ చలిగాలులతో. సో చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా పొగమంచు కొంత దట్టంగా కమ్ముకొని ఉంది. సో వాహనదారులకు కావచ్చు, మిగతా వాళ్ళందరికీ కూడా ప్రయాణాలు చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి చెప్తున్నారు. సో ప్రతిసారి కూడా ఇదే సీజన్లో ఈ టైంలోనే కొంత ఏజెన్సీ ప్రాంతంతో పాటు మిగతా ప్రాంతంలో కూడా దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉంటుంది. సో జనమంతా కూడా ఇబ్బంది పడితే వాహనదారులు అయితే తెల్లవారుజామున కావచ్చు, రాత్రిపూట కొంత వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వైద్యులు అయితే సూచిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు, అస్తమా ఉన్న వాళ్ళు కూడా కొంత కేర్ఫుల్గా ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఈ టైంలో కొంత శ్వాస తీసుకోవడానికి కూడా కొంత ఇబ్బంది పడితే పరిస్థితి. మాస్క్ ధరించాలి, వెచ్చటి దుస్తులు ధరించాలి అని చెప్పి చెప్తున్నారు. వీలైనంత వరకు తెల్లవారుజామున కానీ రాత్రిపూట బయటకు వెళ్ళొద్దని కొంత వైద్యులు కావచ్చు, నిపుణులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బేలా కావచ్చు, బోత్ తలమడుగు మండలం, భీంపూర్ మండలం కావచ్చు, అటు సిర్పూరియు, కొమరంభీం జిల్లాలో, ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించిన మామడ, పెంబి ఈ ప్రాంతాల్లో ప్రతిసారి కూడా చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది. సో గత వారం రోజుల నుంచి కూడా చూస్తున్నాం 6 డిగ్రీలకు తక్కువ కాకుండా లోయెస్ట్ టెంపరేచర్స్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నమోదవుతున్న పరిస్థితి ఉంది. కొంత అడవులు విస్తరించి ఉన్న నేపథ్యంలో ఇంకా చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. సో జనమంతా కూడా కొద్దిగా జాగ్రత్త ఉండాలంటారు. మరో 2-3 రోజుల పాటు ఇంకా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు 6.3 ఉన్న చలి మరో 2-3 రోజుల తర్వాత 2 డిగ్రీలకు కూడా పడిపోయే అవకాశం ఉన్నందున ఇంకా కొంత జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి వైద్యులు, వాతావరణ శాఖకు సంబంధించిన నిపుణులు అయితే సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.